ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ప్రార్థన చేసుకుని లేవనొద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, ఆస్వాదించండి, అనేకులకు ఆశీర్వదకరంగా మార్చండి. ఆటంకాలన్నీ తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. సాతాను శక్తి జయింప, సాతాను శక్తి జయింప, అధికారం నాకు ఇచ్చెను, అధికారం నాకు ఇచ్చెను. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతించి మహింపొద్దాం. యేసయ్య, నీ వంటి వారు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు నాయన. ఎంత మంచి దేవుడు మాకు దొరికావు. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడు నాయన, స్తుతులకు పాత్రుడు. కనపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నృత్యము కొలిచే, నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఎంత మంచి దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తాం. మహాకరుడ, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, కృతజ్ఞతగా వచ్చారయ్యా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు అనుకున్నారయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏదుకొని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా, ఏదుకొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలా యవనస్తుల హృదయాలు పశ్చాత్తాప జీవంతో నింపండి, యవన బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాప జీవంతో నింపమంటే సహాయం చేయండి. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తాను, నేను స్తుతిస్తున్నాను. సేవకులు ఎక్కడున్నారు, కుటుంబాల బిడ్డల మీద ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు గుడాల మీద దీవించమని ప్రభావ. యోషువ మేము ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా ప్రతిరోజు తండ్రి యోషువ మేము ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చే ప్రభువును స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా తండ్రి. బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబం దర్శించి అవసరం వాడుకొని అభిషేకించి అలసట నీరసం లేకుండా మంచి ఆరోగ్యంతో నీ దవసం నింపండి తండ్రి. నీకు వందనాలు తండ్రి.
నీ పనిముట్టుగా నీ సాధనము నీ దాసును వాడుకోండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాగ ప్రతి కుటుంబం దర్శించి ప్రభా నీ దాసుని ప్రభా నాయన నీ ఆత్మతో నింపమని వచ్చినాను. వాక్య జ్ఞానం ప్రార్థనాప్తం మాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కొరకు దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మనం క్షమిస్తూ నీ వాకులు బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాకులు బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి పొందాలి ప్రభా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నిలుపు సగల సముద్రం దాయించండి. నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించిన మా గృహం ప్రకాశం సన్నిధిస్తున్నాను దేవా. ఇస్తున్న పేద బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను. మంచి సదుపాయాలు కలిగించండి. ఇస్తున్న పేద బిడ్డల ప్రభావ మంచి సదుపాయాలు కలిగించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. ఈ జనవరి నెల ప్రభావ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. ఈ జనవరి నెల అంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరిచే కృప దయచేయండి ప్రభు. ఈ 2026లో ప్రభు మీరు మాతో ఉన్నారని ప్రభు మీరు నమ్ముచున్నామయ్యా. ఈ 2026 అంతా కూడా ప్రభు తండ్రి ఆయన మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గనుడా నీకు వందనాలు తండ్రి. నాయన గొప్ప రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చుండే వాడి త్రేషత్రలు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చుండే వాడి త్రేషత్రలు లయపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు. పిల్లలు రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్తలో పిల్లల తప్పిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత, తండ్రి ఎదుగు వచ్చిన తర్వాత ఒక కార్యం జరిగింది. అదేంటో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికి తప్పిపోయి మరలా దొరికిన అంతట వారు సంతోషపడసాగేరి. పిల్లలు ఇక్కడ మనం దేవునికి వాక్యంలో ఈ తప్పిపోయిన కుమారుడు కుటుంబంలో మరి నలుగురు ఉన్నారు. నలుగురు అంటే తండ్రి, తన భార్య గురించి రాయబడలేదు అనుకోండి, 2 కుమారులు. ఈ స్మాల్ ఫ్యామిలీలో ప్రేర ఏమైందంటే సంతోషం లేదు. కారణం ఏంటంటే మనందరికీ బాగా తెలుసు. ఆ చిన్న కుమారుడు కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. లోకం ఆకర్షించింది ఆయన్ని, పాపము భయంకరంగా ఆకర్షించింది. చెడ్డ స్నేహితులు భయంకరంగా ఆయన ఆధ్యాత్మిక జీవితంతో భయంకరంగా ఆడుకున్నారు. మొత్తానికి ఏమైందో పిల్లలు మొత్తం ఆస్తి అంతా పట్టుకొని దూరముగా వెళ్ళిపోయాడు. He became far away. He went far away from father. పిల్లల తండ్రికి దూరం అయిపోతే ఆ ఇంట్లో ఏముండదంటే సంతోషం ఉండదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. దేవుని వాక్యంలో మరి మనం గమనిస్తే 13వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం పాడు చేశాను. దూరదేశము తండ్రికి దూరం అయిపోయాడు. పిల్లలు ఈరోజు దేవుని బిడ్డలమైన మనం తండ్రికి దగ్గరగా ఉన్నామా, తండ్రికి దూరంగా ఉన్నామా? అంటే దేవునికి దగ్గరగా ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా? అపోజిట్ లేకపోతే రాజు అయిన దావీదు ఒక మాట అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. అంటే ఇంగ్లీష్లో ఏంటంటే డ్రా మీ నీరర్ అండ్ నీరర్ టు ద లార్డ్. దేవునికి నేను దగ్గరగా, మరొక దగ్గర నా ప్రాణము నేను అంటి వెంబడించుచున్నది అంటాడు. పిల్లలు దేవునికి మనం దగ్గరగా ఉండాలి. ఎప్పుడు వాక్యానికి దగ్గరగా ఉండాలి, ప్రార్థనకి మనం దగ్గరగా ఉండాలి, సహవాసానికి దగ్గర ఉండి గుర్తుపెట్టుకోవాలి. సహవాసం లేకపోయినా నేను బాగా ఉన్నాను అనుకోవద్దు, చాలా డేంజర్. పిల్లలు మనం దేవునితోనూ పరిశుద్ధులతోనూ సంఘముతోనూ సహవాసానికి దగ్గరగా మనం ఉన్నప్పుడు ఏ శోధకుడు, ఏ శ్రమ, ఏ ఇబ్బంది మన దగ్గర రావడానికి ప్రయత్నం చేయదు.
మనం దూరం అయిపోతేమో, ఎప్పుడైతే దూరం అయిపోతామో ఎంత గొప్ప వాళ్ళమైనా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంట్లో ఏమి లేదంటే సంతోషం లేదు. దెర్ వాస్ నో జాయ్. తండ్రి చాలా బాధపడుతున్నాడు. పంటలు పడుతున్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, చాలా బ్రహ్మాండ, బట్ నో జాయ్. ఆ ఇంట్లో ఏమి లేదంట. ఆ ఇంట్లో మనం గమనిస్తే ఆ ఇంట్లో అంట 25 వచ్చిన అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చి ఇంటి వద్దకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని. ఏం వినబడుతుందంటే ఇంట్లో మ్యూజిక్ అండ్ డాన్సింగ్, గ్రేట్ రిజాయిస్, సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ రిజాయిస్. గొప్ప సంతోషంతో ఉన్నారంట. తండ్రి, తల్లి, తమ్ముడు, పని వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారంట. పిల్లరా, ఎప్పుడు సంతోషం వచ్చింది? వెన్ రిజాయిస్ కమ్స్ బ్యాక్. దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళ తండ్రి దగ్గరగా వచ్చినప్పుడు. ఆ తప్పుపోని కుమారుడు బాగున్నాడు, సంతోషించాడు, తన కుటుంబం వారు కూడా సంతోషించారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటే మాట అంటే 2026లో దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. డోంట్ ట్రై టు బీ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్. సంఘానికి దూరంగా ఉండొద్దు, ప్రార్థనకు దూరంగా ఉండొద్దు, సహవాసానికి దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు. హ్యావ్ క్లోజ్ వాక్ విత్ గాడ్, క్లోజ్ వాక్ విత్ గాడ్, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. దెన్ you will be having joy, and your people, your God, your church will be having joy. సో అట్లాంటి గొప్ప సమాధానం, గొప్ప సంతోషం 2026లో ప్రభు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏది పోగొట్టుకున్నావు అది సంతోషమే కాదు, ఆరోగ్యమే కాదు, ఐశ్వర్యమే కాదు, రిలేషన్సే కాదు. ఏది నువ్వు పోగొట్టుకున్నావో, మరలా చెప్తున్నాను, నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి మరలా దొరికాను. సో కమ్ క్లోజ్ టు గాడ్ అండ్ యూ విల్ బి రెస్టోర్డ్. నువ్వు తిరిగి పునరుద్ధరించబడతావు, సమకూర్చబడతావు. అట్టి కృప ప్రభు ఈ రాత్రి మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రికి మేము దూరంగా ఉండకూడదని, సంఘానికి మేము దూరంగా ఉండకూడదని, సహవాసానికి దూరముగా మేము ఉండకూడదని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మేము పోగొట్టుకున్న సంతోషమే కానీ, ఆశీర్వాదాలే కానీ, ఆరోగ్యమే కానీ, వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్, లార్డ్ రిస్టోర్ ఇట్. మరలా రిస్టోర్ దోస్ థింగ్స్ అన్నీ తిరిగి సమకూర్చు ప్రభా. నీ బిడ్డలందరికీ తిరిగి సమకూర్చబడుతురు గాక. లెట్ యువర్ పీపుల్ బి రెస్టోర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ గివ్ దెమ్ రెస్టరేషన్, గివ్ దెమ్ రెస్టరేషన్, గివ్ దెమ్ గ్రేట్ జాయ్, సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ మ్యూజిక్. ఈ మూడు నీ బిడ్డల గృహాలలో తండ్రి వినబడ్డానికి కృప దయచేయండి. యేసు నామములో, యేసే శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.